తెలంగాణ పల్లెలో హోరాహోరీగా పంచాయతీ ఎన్నికల ప్రచారం. రవీంద్ర భారతిలో ఘనంగా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. వివాదాల నడుమే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరిగింది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధరబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైనప్పటికీ ప్రజలు మాత్రం బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని ఆయన సత్కరించి అభినందించారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమన్నారు. ఆదిలాబాద్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ సిపిఎం మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జినుగు శ్రీనివాసరావు నిర్వహించిన భారీ ర్యాలీలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయాలకు ముడిపెట్టొద్దని సండ్ర సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచుల్ని తిమ్మాపూర్ మండలం మహత్మానగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేయడం వల్ల ఓడిపోయామని కొందరు తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల జేఏసీ మహాధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42% పెంపు చట్టానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అలాగే సామాజిక రిజర్వేషన్స్ పై దేశవ్యాప్తంగా ఉన్న 50% పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు టీ కాంగ్రెస్ నేతలు. సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం పొనుగోడు గ్రామం ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మేళ్ల చెరువు వెంకటరమణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 3 ఎస్ఐలు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, దీనిపై మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భేటీ అయ్యారు. తమ ప్రాంతాల్లో డివిజన్ల విభజన మార్పులు చేర్పులపై మేయర్ కు ఓ నివేదికను అందజేశారు. ప్రజాప్రతినిధులు కొన్ని డివిజన్స్ లో పేర్లు మార్చాలని, ఒక కాలనీ లేదా బస్తీ 2 వార్డుల్లోకి మార్చారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 3వ విడత ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ మండలం దేశాయపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సంధ్యారాణి శ్రవణ్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. దోచుకుని దాచుకునే వాళ్లకు ఓటు వేయొద్దన్నారు. బాన్సువాడలో ఉప ఎన్నికలు తప్పవని, ప్రజలు ఎవరూ భయపడొద్దని ఆయన ధైర్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా హుజూర్నగర్ లో మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ముచ్చటించారు. గ్రామం కోసం కష్టపడే నాయకులను మాత్రమే సర్పంచ్ గా ఎన్నుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత 20 ఏళ్లుగా రోడ్ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కేపీహెచ్బీ 4th ఫేజ్ లోని ఆర్టీఏ కార్యాలయాన్ని తాజాగా మెట్రో క్యాష్ అండ్ క్వారీ సమీపానికి షిఫ్ట్ చేసినట్టు మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన జీడీఓ రఘునందన్ గౌడ్ తెలిపారు. ఇకపై ప్రజలందరూ ఆర్టీఏకు సంబంధించిన సేవలను ఇక్కడే వినియోగించుకోవాలని కోరారు.